హలో గైస్, ఈరోజు నారా రోహిత్ బర్త్డే. ముందుగా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నారా రోహిత్. గొప్ప బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నటుడు. ఇంకంతా అతను పట్టిందల్లా బంగారం అనుకున్నారు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జనాలంతా. కానీ మనలో టాలెంట్ అండ్ మనం ఎంచుకునే ప్రాజెక్టులు, మనం తీసే సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించడం అంటే ఇసుకలో సూది వెతకడం లాంటిదని చెప్పి తెలుసుకున్నారు. రోహిత్ ఒక రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి వచ్చాడు. అయినా విజయాలు అనేవంత తొందరగా రాలేదు అతనికి. ఉమ్మడి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకే ఈ రోహిత్. 2009లో బాణ సినిమాతో అరంగేట్రం చేశాడు. 2011లో సోలో, 2014లో ప్రతినిధి, అదే ఇయర్ రౌడీ ఫెలో, 2015లో అసుర, 2016లో జో అచ్యుతానంద్ సినిమాల్లో తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుని ఒక టాలెంటెడ్ యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. రోహిత్కి ఆర్ఎన్ మీడియా వర్క్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉంది. 2017లో తన బర్త్డే రోజు నాడు బాలకృష్ణుడు మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో రోహిత్ న్యూ టోన్డ్ బాడీ షేపింగ్తో కనిపించాడు. అప్పుడు విమర్శకుల మెప్పు కూడా పొందాడు. ఆ విమర్శకులందరూ కూడా తమ నోళ్ళను మోయించాడు. అలా తన ఫిట్నెస్ అండ్ బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ స్కిల్స్ని పెంచుకున్నాడు. వజ్రం కూడా ఒకప్పుడు రాయే, కానీ దాన్ని సానబెట్టి శుభ్రం చేస్తేనే విలువైన వజ్రం వస్తుంది. అలాగే రోహిత్ లాంటి ఒక డైమండ్ ఒకప్పుడు తన నుంచి వచ్చిన మూవీస్ ఎంతగానో ప్రేక్షకులు మెప్పు పొందాయి. అలాంటి సినిమాలని ఇంకా మంచి మంచి పాత్రలని అందించాలని చెప్పి మరొకసారి మన రోహిత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. అలాగే రోహిత్ 2024లో ప్రతినిధి 2లో యాక్ట్ చేసిన హీరోయిన్ని నిశ్చితార్థం చేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో వాళ్ళకి వివాహం కూడా జరగబోతోంది. ఆ స్టిల్స్ ఇవన్నీ కూడా. సో రోహిత్, once again, many more happy returns of the day and best wishes to you.